విష్ణు, ఇప్పుడు మనం బ్లాక్. సో మీరు ఫర్దర్‌గా ఎలా ప్రమోట్ చేసుకుంటారు? మీ యొక్క పౌండ్స్‌ని. లైక్ మీరు ఎక్స్‌చేంజ్ అయినా చేసుకోవాలి, లేకుంటే సాక్రిఫైస్ అయినా చేసుకోవాలి. కానీ ఇంకొంచెం క్లోజ్‌గా తీసుకెళ్ళి గేమ్‌ని ప్రమోట్ చేసుకునేలాగా. ఏంటి జీ4? పౌనా? జీ4లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? ఓకే. ఇంకొక పౌన్‌తోనా? కానీ ఇక్కడ ఈ పౌండ్స్ ఇక్కడే ఉండిపోతాయి కదా! మీరు ఇంక ప్రమోట్ చేసుకోవడానికి ముందు వెళ్ళలేరు కదా! మీరు ఒకవేళ ప్రమోట్ చేయాలనుకుంటే ఇటువైపు ఉన్న పౌండ్స్‌ని కదా మీరు ప్రమోట్ చేసుకుంటారు. రిషాన్ అన్ అంటే డైరెక్ట్‌గా ప్రమోట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ముందు కొంచెం థియరీ డిస్కస్ చేసుకుందాం. సో, అప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఏం చేసుకోవాలని. యాహ్! An important general principle is that the power of the pound increases in the end game. పౌండ్ యొక్క పవర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? An important general principle is that power of the pounds increases in the end game. అంటే పౌండ్ యొక్క పవర్ అనేది ఎండ్ గేమ్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. If there are no other pieces on the board, even a single pound can become a queen and win the game. సో మనకు పౌండ్స్ యొక్క పవర్ అనేది ఎండ్ ఆఫ్ ద గేమ్ లో మనకు ఇంక్రీజ్ అవుతా ఉంటది. అంటే ఎప్పుడైతే పౌండ్స్ అనేవి ఎండ్ ఆఫ్ ద గేమ్ లో ఇంకా ఉంటున్నాయో, అప్పుడు ఒక సింగిల్ పవర్ ఉన్నా గానీ క్వీన్ లాగా ప్రమోట్ అవుతుంది కదా! సో అలాగే మీరు ఒక సింగిల్ పౌండ్ నా మీ దగ్గర ప్రమోట్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ తీసుకోవాలి. అండ్ యాస్ ద జనరల్ రూల్, 2 connected passed pawns on the 6th rank overpower a rook if no other pieces can intervene. దీని మీనింగ్ ఏంటంటే సింపుల్‌గా ఒక సింగిల్ పౌన్ బోర్డ్ మీద ఉన్నా కానీ అది క్వీన్ లాగా ప్రమోట్ అయ్యి మీకు గేమ్‌ని విన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తీసుకొస్తది. అండ్ అలాగే 2 పౌన్స్ అనేవి ఇలాగ 6 ర్యాంక్‌లో కనెక్ట్ అయ్యి ఉన్నాయనుకోండి. లైక్ దిస్ వన్ 6 ర్యాంక్‌లో ఎక్కడైనా కనెక్టెడ్ ఉన్నాయనుకోండి. ఆ 2 పౌండ్స్ రుక్‌ని కూడా డామినేట్ చేస్తాయి. 2 కనెక్టెడ్ పౌండ్స్ 6 ర్యాంక్‌లో ఉంటే రుక్‌ని కూడా రుక్‌ని కూడా డామినేట్ చేస్తాయి. అండ్ ఇంకా ఏ మెటీరియల్ కూడా ఆ 2 పౌండ్స్‌ని డిస్టర్బ్ చేసుకోవడానికి కూడా దగ్గరికి రావు. ఓకేనా? యాహ్! అండ్ ఇలాగే అండ్ ఐ న్యూ ద పొజిషన్ వాస్ లాస్ట్. ఇక్కడ మనకు చూసుకుంటే ఈ పొజిషన్ అనేది బ్లాక్‌కి అంత ఫేవర్‌గా లేదు. అండ్ ఐ కుడ్ ఓన్లీ హోప్ ఫర్ ద పర్పెక్చువల్ చెక్. అంటే పర్పెక్చువల్ అంటే రిపీటెడ్. సో నేను ఓడిపోయే సిట్యుయేషన్‌లో ఉన్నాను. కానీ ఆ హాఫ్ పాయింట్ అయినా గెయిన్ చేసుకోవడానికి నేను ఇప్పుడు ఖచ్చితంగా రిపీటెడ్‌గా చెక్స్ డెలివరీ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగ చేసుకుంటే మీరు గేమ్‌ని హాఫ్ పాయింట్‌తోని ఎండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సమ్‌హౌ ఎలాగైనా గానీ మనకు హాఫ్ పాయింట్ వస్తుంది. బట్ వెన్ వి రీచ్డ్ దిస్ పొజిషన్ అండ్ ఐ సడన్‌లీ రియలైజ్డ్ దట్ ద పవర్ ఆఫ్ ద పవర్. చెప్పండి? ఈగో వస్తుందా? ఒక్క నిమిషం.
అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్‌లో ఏం చేశారు? ఒక బ్లాక్ ఇప్పుడు ఓడిపోయే సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే బ్లాక్ దగ్గర అంత పెద్ద మేజర్ మిడిల్స్ అనేవి ఏమీ లేవు. అండ్ దెన్ ఖచ్చితంగా వైట్ క్యాప్చర్ చేసుకొని చెక్‌మేట్‌లో చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ హాఫ్ పాయింట్ అయినా గెయిన్ చేసుకున్నారనుకోండి. అంటే మీరు ఒకవేళ ఇలా డ్రా చేసుకుంటే మీకు హాఫ్ పాయింట్ వస్తది. ఆ డ్రా కూడా మ్యూచువల్ అగ్రీమెంట్ కాదు. అంటే ఇద్దరికీ సేమ్ ఒపీనియన్ మీద గేమ్ ఎండ్ అవ్వడం కాదు. ఇలా పర్ఫెక్చువల్ చెక్ అంటే రిపీటెడ్‌గా కింగ్‌కి చెక్ డెలివర్ చేసుకుంటా ఉంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆపోనెంట్‌కి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో గేమ్ అనేది డ్రా అయిపోతుంది. సో, మీకు ఒక హాఫ్ పాయింట్ అనేది మీకు సెక్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది గేమ్‌లో. అండ్ ఐ సడెన్‌లీ రియలైజ్డ్ దట్ ద పవర్ ఆఫ్ ద pawn due gives the black opportunity to liquidate to win the end game. అంటే ఈ లిక్విడేట్ అంటే క్లోజ్ డౌన్. అంటే మీరు ఎండ్ గేమ్‌లో మీరు విన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి క్రియేట్ చేస్తుంది మీకు. ఏం క్రియేట్ చేస్తుంది? ఎప్పుడైతే ఈ పౌన్ అనేది సేమ్ ర్యాంక్‌లో ఉన్నాయనుకోండి పక్క పక్కనే, అవి కూడా ఎండ్ గేమ్ అప్పుడు ఉన్నప్పుడు మీకు ఆపర్చునిటీని క్రియేట్ చేసుకుంటుంది గేమ్ విన్ అవ్వడానికి. అండ్ మై ఎక్స్‌పీరియన్స్‌డ్ ఆపోనెంట్ ఆల్సో రియలైజ్డ్. లైక్ ఇప్పుడు వైట్ మెటీరియల్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకుంటారని. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ బ్లాక్ అయితే ఇప్పుడు ఏ మూవ్ చేసుకుంటారు? సో బిషప్‌ని ఇలాగా D4లో ప్లేస్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ బిషప్ ఎందుకు D5లోకి వచ్చింది ఇలాగా? ఎనీవన్ గెస్? ఆ! ఎందుకు చెప్పండి? ఇప్పుడేమైందో చెప్తే మీకు తర్వాత సిట్యుయేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ 2 రూక్ అండ్ అలాగే క్వీన్ కలిసి ఏమవుద్ది? ఆ! చెప్పండి. అంతే. ఇప్పుడు ఈ 2 బ్యాటరీ అయిపోయాయి కదా! ఈ బ్యాటరీని డిస్కనెక్ట్ చేసుకోవడానికి చెప్పండి. ఓకే. సో, ఇప్పుడు ఈ క్వీన్ అండ్ అలాగే రూక్ బ్యాటరీ అయిపోయాయి కాబట్టి బ్లాక్ కలర్ క్వీన్ కింగ్‌ని ఈజీగా అటాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంటరప్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా ఈ కాంబినేషన్ సక్సెస్ అవ్వకుండా మనం బ్రేక్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ బ్రేక్ ఈస్ నథింగ్ బట్ బిషప్ ఆన్ D4. హ్మ్. ఇప్పటి నుంచి ఈ బిషప్ అనేది ఈ స్క్వేర్‌ని థిస్ వన్, థిస్ వన్, థిస్ వన్, థిస్ వన్, థిస్ వన్ వీటిని కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ చెప్పండి. ఆ! ఇప్పుడు చూసుకుంటే క్వీన్ ఫర్దర్‌గా ఇక్కడికెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడికెళ్ళి సేవర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకోవచ్చు. లైక్ అటాక్ చేసుకోవడానికి. కానీ ఓ మాన్యూవర్ అవుతుంది. అంటే చెప్పండి. కానీ మీకు ఇటువైపు పాస్డ్ పవన్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి నాకు? హ్మ్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు B5లో అండ్ అలాగే A5లో 2 పవన్స్ ఉన్నాయి. ఈ పవన్స్‌కి అడ్డుగా ఏదైనా పవన్ ఉందా? ఆ! ఇవి 2 పాస్డ్ పవన్స్. మీరు ఒకవేళ ప్రమోట్ చేయాలనుకుంటే ఇలాగ F5లో, G5లో అండ్ అలాగే H5లో ఉన్న పవన్‌ని కాకుండా వీటి రెండిటిని ఫర్దర్‌గా మీరు డెవలపింగ్ చేసుకోవాలి. ఏది క్వీన్ అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తేనా? మీ దగ్గర మీ దగ్గర క్వీన్ అండ్ అలాగే బిషప్ ఉంది కదా! మీరిప్పుడు ఈ రూక్‌ని బ్లాక్ చేశారు మీరు. ఈ రుక్ ఫర్దర్‌గా ముందుకెళ్ళలేదు. సో, ముందేం చేస్తున్నామంటే ఇంటరప్ట్ చేస్తున్నాం. అండ్ ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ అవ్వకుండా ఆపుతున్నాం మన మెటీరియల్ ముందు. తర్వాత మన డెవలప్‌మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు.
అందులో ఇక్కడ చూడండి గేమ్. The bishop on a d4, the best practical decision, and Murray does not give me any chances for the random combinations and blocks the open d5. d5 ని కంప్లీట్ గా బ్లాక్ చేశారు ఇక్కడ, ఎందుకంటే ఈ d5 లోనే బ్యాటర్ అయింది కాబట్టి. ఎందుకు అక్కడ ఉందనా? ఆ, ఏ పిన్ అయితే ఏముంది అక్కడ? పిన్ ఏం అవ్వలేదే. చెప్పండి. నెక్స్ట్ మూవ్ లో ఏదైనా ర్యాండమ్ ప్రిపరేషన్ జరిగితే వన్స్ క్యాప్చర్ అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్. ఏది ఏతిలోకి ఎవరు వస్తారు? క్వీన్ వస్తారా? పద ఇలాగ వస్తారు కదా. ముందు ఏ4 లో వస్తారు, తర్వాత సో ఈ క్వీన్ ని అండ్ అలాగే ఈ క్వీన్ ని అండ్ ఈ మెటల్స్ అన్ని కూడా వన్స్ క్యాప్చరింగ్ జరిగితే ఇక్కడ ఈ బ్లాక్ కలర్ కి అడ్వాంటేజ్ అవుతుంది ప్రమోట్ చేసుకోవడానికి. సో రుక్ అనేది ఇలాగ B1 లోకి వచ్చింది. సో ఇన్స్టంట్ గా వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు మెటీరియల్ ని. అండ్ ఇటువైపు మెటీరియల్ డెవలప్మెంట్ కాకుండా సో ఫర్దర్ గా ఇలాగ G3 లో ప్లేస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీరేం చేసుకుంటారు? వీటికి సపోర్ట్ ఇవ్వాలి కదా ఈ మెటీరియల్స్ కి. సో ఈ కింగ్ ఏదైతే ఉందో ఫర్దర్ గా A1 లోకి వచ్చేసి A5 లోకి వచ్చేసి ఇటు ఇంకా సపోర్ట్ ఇస్తుంది ప్రాపర్ గా. అండ్ కింగ్ కి కూడా ప్రాపర్ గా ఎవరైనా అటాక్ చేసుకుంటారేమో అని ముందుగానే గెస్ చేసి కొంచెం క్లోజ్ స్పేస్ లోకి వచ్చింది ఇలాగా. ఇప్పుడు ఈ క్వీన్ చెక్ డెలో చేసుకోలేదు, నాకు ఇలాగ రాలేదు. అండ్ ఈ బిషప్ అటాక్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ కింగ్ ని పర్టికులర్ గా ఈ లైటర్ కలర్స్ మీరు ఎందుకు ప్లేస్ చేసుకున్నారు? ఇలాగా G1 లోకి రావచ్చు కదా. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు నెక్స్ట్ మూవ్. అవును. ఇప్పుడు కింగ్, అవును, ఏదైతే కింగ్ మూవ్‌మెంట్ అనేది ఇప్పుడు లైటర్ కలర్ స్క్వేర్‌లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది. ఎందుకంటే లైటర్ కలర్ స్క్వేర్‌ని డామినేట్ చేయట్లేదు కాబట్టి. ఇక్కడ డార్క్ కలర్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి ఈ డార్క్ కలర్ స్క్వేర్‌లో ఇప్పుడు ప్లేస్ చేసుకుంటే ఇంకా బ్లాక్ కలర్‌కి ఇంకా ఈజీ అవుతుంది ఆ చెక్‌మేట్ ఎలో చేసుకోవడం. సో అందుకని వాళ్ళు ఈ చెక్‌మేట్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు ఇక్కడ. అండ్ దెన్ కింగ్ ఆన్ G2 అండ్ దెన్ ఫర్దర్ ఈ పవన్ కూడా ముందుకొస్తుంది ఇంకా. అంటే మీరేం చేయాలంటే ఇలాగ 2 పౌన్స్ అనేవి ఎండ్ గేమ్‌లో ఉంటే, ఆ రెండిటిని కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ముందుకు తీసుకుంటూ రావాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే పౌన్స్ అనేవి సపోర్టెడ్‌గా ఉంటాయో, the power of the pawn increased in the end game and two connected passed pawns on the sixth rank overpower a rook. అంటే రుక్ ని కూడా డామినేట్ చేసుకుంటుంది. రుక్ రుక్ ని కూడా డామినేట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలాగా ఆ డామినేషన్ అనేది చేసుకుంటుందో మనం ఇప్పుడు ఈ గేమ్ లో చూసుకుంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ ద G4 G4 లో మూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? చేయండి. ఇంకా మీరు ఒకవేళ వైట్ మూవ్ అయితే మీరేం చేస్తారు? వైట్ PC2 A4 పవన్ నెక్స్ట్ మూవ్ లో అక్కడే ఉండదు కదా.
ఆ! వై D2? ఈ పాన్ పిన్ అవుతుంది. రుక్ సపోర్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ మూవ్‌లో మనం క్యాప్చర్ చేసుకొని చెక్ డీల్‌లో చేయొచ్చు. ఓకే. ఈ మూవ్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. ఇఫ్ యూ ఆర్ విత్ బ్లాక్. మీరు బ్లాక్ అయితే మీరేం చేస్తారు? వై బిషప్ ఉన్న C5? ఓకే. సో, B4లో పావున్‌కి ఇలాగ సపోర్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు మనం. అండ్ దెన్ నెక్స్ట్ హ్మ్. వై పాన్ ఆన్ F4? ఏం పిన్ అవుతుంది? 4కి అవుతుంది. కానీ నెక్స్ట్ మూవ్‌లో చెక్ డెలివరీ చేయరా ఇంకా? ఈ పవన్ క్యాప్చర్ చేసుకుంటే ఏం చేస్తారు? ఇది ఈ పవన్ G5 ఉన్న పవన్‌తో రీక్యాప్చర్ చేసుకుంటారా? ఇప్పుడు ఆహ్, ఈ మూవ్ ఏదైతే మీరు కింగ్‌ని G2లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఏం చేశారు? B4లో ప్లేస్ చేసుకున్నారు కదా! ఇలాగ. సో, ఇప్పుడు B4లో ప్లేస్ చేసుకున్నారు కాబట్టి ఈ బిషప్ దీనికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఈ రుక్ అనేది ఇక్కడ బ్లాక్ అయిపోయింది కదా! ఇక్కడ వరకే ఉంది. ఫర్దర్‌గా ఇంకా డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ జరగదు. సో, మీరు ఓపెన్ ఫైల్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కడికెళ్తారు? చెప్పండి. యాహ్! సో, రుక్‌ని C1లో ప్లేస్ చేసుకుంటాం. ఎందుకంటే, ఈ ఓపెన్ ఫైల్ కంట్రోల్ చేసుకోవడానికి. సో, ఓపెన్ ఫైల్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఎండ్ గేమ్‌లో మీకు అర్థమవుతుంది. ఒక్క మెట్‌లో కూడా డెవలప్‌మెంట్ అనేది ప్రాపర్‌గా జరగదు. సో, వన్స్ రుక్ అనేది C1లోకొచ్చేస్తే, సో, ఇలాగ G4లో ప్లేస్ చేసుకుంటారు. వన్స్ క్యాప్చర్ చేసేసుకుంటే ఇలాగ చెక్ డెలివరీ చేసుకోవడం. అవునా? యాహ్! ఈ కైండ్ ఆఫ్ అటాక్ అనేది చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యెస్. క్యాప్చర్ చేసుకోకపోయినా ఫర్దర్‌గా అటాకింగ్ అనేది జరుగుతుందక్కడ. లైక్ ఛాన్స్ లేదు కదా! ముందుకే రావాలి. లేకపోతే వదిలేయాలి అక్కడ. అండ్ వన్స్ G4లో ప్లే చేసుకున్న తర్వాత సో, ఇలాగ 6లోకొచ్చేస్తుంది. ఎందుకు 6లోకి? హ్మ్. ఎల్ ఎలాగా? యాహ్! ఇప్పుడు ఏ6 స్క్వేర్‌కి క్వీన్ ఎళ్ళిందనుకోండి. ఇక బ్లాక్ ఆపడానికి ఛాన్స్ కూడా లేదిక్కడ. సో, అందుకని ముందు ప్రిపరేషన్ అనేది గ్రౌండ్ వర్క్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నారు. ముందు సపోర్ట్ వచ్చింది. తర్వాతనే అటాకర్. ఎప్పుడు కూడా. ముందు సపోర్టింగ్ క్యారెక్టర్‌ని తీసుకొస్తాం. తర్వాత మెల్లి మెల్లిగా ఎవరైతే అటాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకొస్తాం. చెప్పండి. ఎందుకు క్వీన్ D5? D5లో ప్లేస్ చేసుకున్నా మేట్ అవుతుంది కదా నెక్స్ట్ మూవ్‌లో. మేట్ మీరేం చేయాలి? ఈ స్క్వేర్‌కి కదా! మీరెవరైనా సపోర్ట్ రావాలిప్పుడు. హ్మ్. సో, బిషప్‌ని ఇక్కడ డైరెక్ట్‌గా తీసుకెళ్తే ఈ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది గదా! అది. ఇంటరప్షన్ అనేది ఇక్కడ ఎంత ప్రాబ్లమ్ యూజ్ అయింది. లాస్ట్ గేమ్‌లో కూడా మనం చూసాం కదా! అక్కడ కూడా ఈ మధ్యలో మెటీరియల్‌ని
ప్లే ఇన్ ప్లేస్ చేసి యెస్. అబ్‌స్ట్రక్షన్ అనేది ఇలా చూడండి. ఇంటరప్ట్ చేసామని ఇప్పుడు. అబ్‌స్ట్రక్షన్ యాహ్! ఓకే. సేమ్ అబ్‌స్ట్రక్షన్ కూడా అనొచ్చు. సో, ఇక్కడ మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటున్నాం. అబ్‌స్ట్రక్షన్ అనే ఒక టాక్టిక్‌ని. సో, ఇలాగ ముందు ఐడెంటిఫై చేస్తే తర్వాత మనం ఇలాగ అబ్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ విత్ ద వై దెన్ వాట్ విల్ బి ద నెక్స్ట్ మూవ్? చెప్పండి. హ్మ్. ఫ్రీ పని దొరుకుతుంది. కానీ ఇటువైపు అటాకింగ్ అనేది చేసుకుంటే మళ్ళీ మీకు ఇష్యూ అవుతుంది. ఇలా అటాక్ చేసుకుంటే. సో, మీరు ఈ స్క్వేర్‌కి సపోర్ట్ దొరుకుతుంది కదా! సో, మీరు ఈ స్క్వేర్ ఏదైతే మనకు ఏ6 స్క్వేర్‌కి సపోర్ట్ వచ్చేలాగా రూక్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు మీరు? అండ్ పునీత్ మీరు చెప్పండి. ఇప్పుడు మనకు క్వీన్‌ని ఏ6లో ప్లేస్ చేసుకుంటే చెక్‌మేట్ అవుతుంది. సో, మనం ఏ6లో క్వీన్ ఎళ్ళాలంటే ఇక్కడ రుక్ ఒకటే సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నారు. ఆ రుక్ ఏ స్క్వేర్‌కెళ్తే నెక్స్ట్ మూవ్‌లో మనకి నాట్ ఓన్లీ ద నెక్స్ట్ మూవ్ అప్‌కమింగ్ మూవ్స్‌లో ఏ6 అనే స్క్వేర్‌కి సపోర్ట్ దొరుకుతుంది. యాహ్! సి5లో ప్లేస్ చేసుకుంటే చంపేస్తారు కదా! సి యాహ్! ఇలాగ సి8లో ప్లేస్ చేసుకుంటే ఇలాగ ఇలాగెళ్ళొచ్చు కదా! ఏ8లోకి. హ్మ్. సో, ఏం చేస్తారంటే వైట్ అలాగే రుక్‌ని సి8లో ప్లేస్ చేసుకుంటారు. హ్మ్. వై బిషప్ ఆన్ ఎఫ్7? ఎందుకవ్వదు? ఇలాగనా? ఇంటరప్షన్ మళ్ళీ అబ్‌స్ట్రక్షన్ అంటారా? ఒక మూవ్ అవుతుందంటారా? చెప్పండి. క్వీన్‌ని ఎలాగా? అర్థం కాలేదు. మళ్ళొకసారి రిపీట్ చేయండి క్వెషన్ ఆన్సర్. ఎఫ్3 ప్లస్సా? ఓకే. జీ క్రాస్ ఎఫ్3 ఆ? ఓకే. జీ క్రాస్ ఎఫ్3 ప్లస్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ పిన్ అయిపోతుందేమో క్వీన్. ఇలాగొచ్చి చెక్‌లో చేసుకుంటారు. సో, కింగ్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! హ్మ్. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ క్వీన్ ఆన్ ఈ3 ఆ? ఈ3లో ప్లేస్ చేసుకుంటే లైక్ క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ అవుతుంది కదా! మీ మీ దగ్గర క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ అయిపోతే మీ దగ్గర బిషప్ ఒక్కటే ఉంటుంది. ఆపోనెంట్ దగ్గర రుక్ అడ్వాంటేజ్ ఉంది మళ్ళీ. ఆపోనెంట్‌కి ఫేవర్ అయిపోతుందక్కడ. హ్మ్. ఏం చేస్తారిప్పుడు? ఇప్పుడు ఈ పౌన్స్‌ని ప్రమోట్ చేసుకుంటే హ్మ్. అండ్ యాహ్! జిష్ణు ఉన్నారా? జిష్ణు కాదు. శౌర్య. శౌర్య క్లాస్‌లో ఉన్నారా? మౌనవ్రతం చేస్తున్నారైతే? సరే. లైక్ పవన్ ఏదైతే ఉందో ఫర్దర్‌గా ముందుకు తీసుకెళ్ళి మనం ప్రమోట్ చేసుకుంటాం. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మిడిల్ సపోర్ట్ ఉంది కాబట్టి దట్ టూ ఎ పవన్ మనకు ఇబ్బంది ఉండదు. హ్మ్. చెప్పండి.
RA8. Why RA8? చెక్ చేసుకుంటారా? ఓకే. సారీ. RA8. దాని కింగ్ ఎక్కడ మూవ్ అవుతుంది? ఓన్లీ ఒకటి ఛాన్స్ ఉంది. సో అది ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి మీరు 1, 2, 3, 4, 5, 6 ఈ 6 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకునేలాగా క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? వస్తే ఇక్కడికి రావాలి. కానీ బిషప్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్‌కి రాలేదు. అండ్ దట్ టూ కింగ్ దగ్గర ఉండాలి కాబట్టి పాసిబుల్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ సెటిల్‌లో చేసుకుంటారు మీరు. క్వీన్ D2 ప్లస్ చేసుకుంటాం. మళ్ళీ ఇటువైపు వస్తారు. దెన్ C1 C3 ఓకే. దెన్ ఫర్దర్‌గా ఇటువైపు వస్తారు. మీరు అటాక్ చేయకుండా దానికి. దెన్ okay, queen F1 plus and then this is the move. RC8 ఓకే. C8 ప్లస్ and then ఇంకా దగ్గరికి వెళ్తుంది. సపోర్ట్ లేదు కాబట్టి. క్వీన్ ఉన్న C4 C1 ఓకే. క్వీన్ C1 వస్తుంది. దెన్ ఓకే. బ్యాటరీ ఓకే. దూరం దూరం ఉన్న బ్యాటరీ. ఇప్పుడు ఇలా వచ్చి చెక్‌లో చేసుకుంటే ఏం చేస్తారు మీరు? ఒకవేళ ఫర్దర్ ముందుకొస్తే దిస్ ఇస్ ద మేట్. మేట్ అంతే. ఇటు వస్తే మేట్. ఇటువైపు వస్తారు. దెన్ అప్పుడు ఇంకొంచెం దగ్గరికి వచ్చి చెక్‌లో చేసుకుంటారు. మళ్ళీ కిందికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? కింగ్ D2 D2 ఎందుకు D2లో ప్లేస్ చేసుకుంటే స్క్యూర్ అయిపోతుంది. అంటే ఆపోనెంట్ కూడా మీ ఫేవర్ మూవీ చేపించారు. సరిపోయింది. ఓకే. స్క్యూర్ అవుతుంది. సో కింగ్ సేఫెస్ట్ ప్లేస్‌కి మూవ్ చేసుకుంటారు. లైక్ దిస్ వన్ అండ్ దెన్ క్యాప్చర్ అండ్ దెన్ రీక్యాప్చర్. అండ్ దెన్ వైట్ దగ్గర ఒక పవన్ క్వీన్‌తోని చేసుకుంటేనా? ఆ! కింగ్ ఇక్కడే ఉంటుంది. మీరు క్యాప్చర్ చేసుకోలేరు. కింగ్ ఇక్కడ D1 లోకి వెళ్ళిపోతుంది. మీరు క్యాప్చర్ చేసుకోలేరు. ఎప్పుడైనా గానీ స్క్యూవర్ లాంటివి చేయాలనుకుంటే లో వాల్యూ మెటీరియల్‌తోని చేసుకోవాలి. ఎక్స్చేంజ్ అనేది మనకు ఫేవర్ ఉండాలక్కడ. సో కింగ్ క్రాస్ C1 అండ్ దాని కింగ్ దగ్గరికొచ్చేసింది కాబట్టి అండ్ దాని ఫర్దర్‌గా ఇక్కడికి రాలేరు. బికాస్ ఆఫ్ పవన్ ఉంది కాబట్టి. ఇక్కడికొచ్చి మళ్ళీ సెటిల్‌లో చేసుకుంటారు. ఆబ్వియస్‌లీ 1 అండ్ 2 మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడికెళ్లారనుకోండి అండ్ ఫర్దర్‌గా అండ్ దిస్ ఈస్ ఎ చెక్ అండ్ సేఫెస్ట్ స్క్వేర్ మూవ్ చేసుకుంటారు. అండ్ దాని ఫర్దర్‌గా పవన్ ముందుకొస్తే ఈ పవన్‌కి సపోర్ట్ ఉంటది కదా! ఇప్పుడు మరి చెక్ ఎలా అవుతుంది?
డీచ్‌లో ప్లేస్ చేసుకొని చెక్ డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఫర్దర్‌గా ఎస్కేప్ అవుతారు. దెన్ మీకు ఇంకా ఎక్స్‌ట్రాగా ఒక మెటీరియల్ సపోర్ట్ దొరకాలి మీకు. ఎందుకు ఇటువైపు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది స్టిల్. ఇంకేం మూవ్స్ ఉంటాయి? లైక్ అప్పటి నుంచి సపోర్ట్ లేదు కాబట్టి అప్పుడు క్యాప్చర్ చేసుకోవాల్సింది ఈ పాటికి. చేసుకుంటే ఫర్దర్‌గా ప్రమోట్ అవుతుంది ఇలాగా. అండ్ దెన్ బ్లాక్ ఇంకా ఫేవర్ అవుతుంది ఇక్కడ ఇంకా. సో ఇలాగా మనం శౌర్య. సో ఇలాగ మనకు పాస్డ్ పౌండ్‌ని క్రియేట్ చేసుకొని అండ్ దెన్ దట్ టు ఎ పౌండ్ మనం ఎలాగ ప్రాపర్‌గా అటాక్ చేసుకుంటాం. అండ్ దెన్ అవి కూడా పక్క పక్కన ఉన్నప్పుడు ఇంకెంత ఈజీగా అవుతుంది మనకు ప్రమోట్ చేసుకోవడం అనేది. లైక్ ఈ గేమ్‌లో మనం ఫైండ్ ఔట్ చేసుకున్నాం కదా! సో అర్థమైందా? డబుల్ పౌండ్స్ అనేవి 6థ్ ర్యాంక్ వరకు కానీ ఇలాగ థర్డ్ ర్యాంక్ వరకు గాని మనం తీసుకొస్తే అక్కడి నుంచి మనకు రుక్‌ని కూడా డామినేట్ చేసేంత పవర్ వస్తుంది మనకి. సో ఇలాగ మనం ఈ గేమ్‌ని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ దెన్ గో విత్ ద నెక్స్ట్ వన్. అండ్ రైట్ నౌ వి ఆర్ విత్ ద బ్లాక్. అండ్ ఒకసారి థియరీ ఒకసారి చూసుకొని గేమ్ స్టార్ట్ చేసుకుందాం. యాహ్! హియర్ a single passed pawn generally needs more piece support. If it is to make its way to promotion, the past hostile forces. The supporting pieces may clear the way for the pawn by using the various tactical ideas that we have seen in the earlier chapters, particularly common theme in this respect the removing the defender and the deflection. సో ఒక పాస్డ్ పవన్ ఉందనుకోండి. ఆ పాస్డ్ పవన్‌ని మనం సపోర్ట్ చేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ కదా మనకి. అవునా? ఇప్పుడు ఇక్కడ మనకు 2 పాస్డ్ పవన్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటాయి. ఫర్దర్‌గా ముందుకెళ్ళిన కొద్దీ. కానీ అదే ఒక సింగిల్ పాస్డ్ పవన్ ఉంటే సపోర్ట్ అనేది దొరకదు. ఇంకా మనం ఎక్స్‌ట్రా‌గా ఫోర్సెస్‌ని తీసుకొని రావాలి సపోర్ట్ ఇవ్వడానికి. అండ్ దెన్ ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పీస్ కూడా ఆ వేని క్లియర్ చేస్తూ ఉండాలి. మెయిన్‌లీ మనకు రుక్ అనేది బాగా యూజ్ అవుతుంది పాస్డ్ పవన్ క్రియేట్ అయితే. అండ్ పర్టిక్యులర్‌గా ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఈ రిమూవింగ్ ద డిఫెండర్ అండ్ దెన్ డిఫ్లెక్షన్ అనే ఒక టాక్టిక్స్‌ని మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. సో మనకి ఇంక గేమ్ అనేది ఈజీ అయిపోతుంది. ఆ పౌన్‌ని ప్రమోట్ చేసుకోవడం. అండ్ దట్ టూ ఏ సింగిల్ పౌన్. సింగిల్ పౌన్‌ని ప్రమోట్ చేసుకోవడం అనేది ఈజీగా ప్రిపేర్ చేయడానికి డిఫ్లెక్షన్‌ని అండ్ అలాగే రిమూవింగ్ ద డిఫెండర్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం. రిమూవింగ్ ద డిఫెండర్ అంటే ఎవరైతే మనం ముందుకెళ్ళి కంట్రోల్ చేసుకునే స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారో, లేకుంటే మనం ఆక్యుపై చేసే స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారో, వాళ్ళని వేరొక స్క్వేర్‌కి పంపించేయడం, లేకుంటే క్యాప్చర్ చేసుకోవడం రిమూవింగ్ ద డిఫెండర్. డిఫ్లెక్షన్ అంటే ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్‌లోకి పంపించడం. అంటే అది ఉంటుంది బోర్డ్‌లోనే. కానీ ప్రాపర్‌గా దానికి ఎబిలిటీ ఏదైతే ఉంటుందో కంప్లీట్‌గా లాస్ అవుతుంది. ట్రాప్ అయిపోయినట్టు. అందుకని ఇప్పుడు ప్రమోట్ చేసుకునే మెటీరియల్ ఏంటి ఇక్కడ? ఏ పవన్‌ని మీరు ప్రమోట్ చేసుకుంటారు? ఆన్‌లైన్. బీ4 పౌండ్‌ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఫర్దర్ ఇప్పుడే మూవ్ చేస్తారు. మీకు ఇక్కడ 2 పౌండ్స్ ఉన్నాయి గదా! అండ్ దెన్ మీకు ఒక పౌన్‌కి బిషప్ సపోర్ట్ ఉంటుంది. అండ్ దెన్ రూక్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దెన్ మీరు ఇంకా ఫర్దర్‌గా ముందుకొచ్చి అటాక్ చేసుకోవాలనుకుంటే ఇలా బీ3లోకి వస్తారు కదా!
ఇప్పుడు కింగ్ అనేది ఒకవేళ కిందికొచ్చిందనుకోండి, ఇది ఇంకా కిందికొచ్చేసి చెక్‌లో చేసుకుంటారు. అండ్ దెన్ ఒకవేళ ఈ స్క్వేర్‌కొచ్చిందనుకోండి ఫర్దర్‌గా ఇంకొంచెం ముందుకొస్తారు. సో, అప్పుడు 2 కూడా సెకండ్ ర్యాంక్‌లోకొచ్చాయి కాబట్టి ఇంక నెక్స్ట్ అప్‌కమింగ్ మూవ్స్ అనేవి ఈజీ అయిపోతుంది చెక్‌మేట్‌లో చేసుకోవడానికి. అండ్ దెన్ మీ దగ్గర ఒక రూక్ అండ్ అలాగే బిషప్ ఉంది కాబట్టి ఇంకా మీరు ప్రమోషన్ చేసుకోవడాన్ని ఎవరు ఆపలేరు. సో, ఏం చేయాలి? ఖచ్చితంగా దీన్ని క్యాప్చర్ చేసుకోవాలి కదా! ముందుకు రాకుండా. నైట్ క్యాప్చర్ చేసుకుంటుందంటారా? హ్మ్. ఇప్పుడు నైట్ క్యాప్చర్ చేసుకుంటే మరి ఇటు ఫ్రీ అయిపోతది కదా మెటీరియల్. అంటే మీరే ఇచ్చినట్టు అవుతుంది మీ రూక్‌ని. సో, ఇప్పుడు ఈ నైట్ పిన్ అయిపోయింది. కాబట్టి కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మూవ్‌లో ఈ రూక్‌ని చంపడానికి దగ్గరొస్తుంది అటాకింగ్ అనేది. అప్పుడు మీరేం చేస్తారు? అండ్ ఇంకా చిన్మయ్ ఇప్పుడు మీరు బ్లాక్ అయితే ఇంకేం చేస్తారు మీరు? ఎలాగా? ఎలా? నోటేషన్ ఆర్ బి4 ప్లస్సా? ఇలా క్యాప్చర్ చేసుకుంటుంది మీరు ప్రమోట్ అవ్వకుండా. అవునా? చెప్పండి. ఓకే. సో, బిషప్ యాహ్! ఓకే. సి2లోకెళ్దాం. బిషప్ అనేది ఇలాగ బి4లోకొస్తే ఏమవుతుందంటే, మనకు చెక్ అవ్వదు, ఏమవ్వదు. కింగ్ అనేది అక్కడే ఉండిపోతుంది. స్టక్ అయిపోయి ఉంటది. కింగ్ అనేది స్టక్ అయిపోయి ఉంటది. కానీ మన థీమ్ ఏంటంటే, ఈ ఫాస్ట్ పౌన్‌ని ప్రమోట్ చేసుకోవాలి కదా! సో, మనకిక్కడ సి5లో మొత్తం రుక్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో, మనం ఈజీగా ఏది అండ్ దెన్ వీ కెన్ గో విత్ ద ప్రమోషన్. యాహ్! సో, మరి ఇంక బ్లాక్ ఏం చేయాలి ఇప్పుడు మరి? సరే. నైట్ ఎలా ఆపుతుందంటారు? నెక్స్ట్ ఇంకొక సరే. ఒకవేళ చంపితే లేదు ఆప్షన్ లేదింకా. అలా చంపకుండా డైరెక్ట్‌గా నైట్‌ని డీ3లో ప్లే చేసుకున్నారనుకోండి. ఇలా చేసుకుంటే మీరు క్యాప్చర్ చేసుకోలేరు. ఇక్కడ మీరు పిన్ అయిపోయిందని మీరు అనిపించేస్తున్నారు అప్పటినుంచి. స్టిల్, స్టిల్ మీకింకా సపోర్ట్ ఉంటుంది. సో, ఈ మూవ్ చేసిన తర్వాత ఇంకా వైట్ అనేది రిజైన్ చేశారు. బ్లాక్ ఇంక ఆబ్వియస్‌లీ గేమ్ విన్ అవుతారు. ఓకేనా? ఒక్కసారి అంటే ఇప్పుడు ఒక మెట్‌ని ఫ్రీగా ఇచ్చేసారు గాబట్టి, ఇచ్చేసారని ముందుకెళ్ళిపోయారు. తీరా చూస్తే అక్కడ ట్రాప్. యాహ్! ఓకేనా? అందరం ఒక ట్రాప్ తీసుకొచ్చేసుకొని ఈరోజు ఎండ్ చేద్దాం సెషన్ ఇంకా. ఓకే. సో, ఇప్పుడు ఒక ట్రాప్ డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ అలేకిన్ డిఫెన్స్ అంటాం మనం. సో, అలేకిన్ అనే ఒక పర్సన్ ఈ కైండ్ ఆఫ్ ఓపెనింగ్‌ని స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్‌లో డెవలప్‌మెంట్ చేసుకున్నారు. సో, వాళ్ళు రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటారు కాబట్టి ఈ ఓపెనింగ్‌ని. సో, అలేకిన్ ఓపెనింగ్ అని అంటాం. సో, ఈ ఓపెనింగ్ ఎలా వస్తుందంటే ఇలా ఈ4లో ప్లేస్ చేసుకుంటే నైట్ అనేది డెవలప్‌మెంట్ అవుతుంది. పౌన్ అటాక్ చేసుకోవడానికి. చెప్పండి. అదే టాక్టిక్ కాదు. ట్రాప్. అదే ట్రాప్ స్టార్ట్ చేశారు. సో, ఇలాగా నైట్ అనేది పవన్ అటాక్ చేసుకోవడానికొస్తే, సో, ఈ పవన్ ఏం చేస్తుంది?
సెకండ్ నేనే స్టార్ట్ చేశాను. సారీ, ఇట్స్ మై బ్యాడ్. రైట్ నో రైట్ నో స్క్రీన్ కనబడుతుందా? ఓకే. సో, దీన్ని అలేకిన్ ఓపెనింగ్ అంట. సో, వన్స్ E4 అనేది ప్లేస్ చేసుకుంటే ద నైట్ అనేది F6 లోకొస్తుంది పవన్ అటాక్ చేసుకోవడానికి. అర్థం కాలేదు. సారీ, నైటే. సో, నైట్ అనేది ఇలాగ F6 లోకొచ్చి పవన్ అటాక్ చేసుకుంటే, ఇలా ఫర్దర్‌గా E5 లోకొచ్చేసి నైట్‌ని అటాక్ చేసుకుంటుంది పవని. ఈ నైట్ ఎక్కడికెళ్తుంది ఇప్పుడు? సో, ఆబ్వియస్లీ ఈ నియర్ బై కింగ్‌డమ్‌లో ఉండాలి కాబట్టి ఇలా D4 లోకొచ్చి ఆగుతుంది. అండ్ దెన్ మన బిషప్‌ని ఇలాగ C4 లో ప్లేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకా అటాక్ చేసుకుంటాం. అండ్ దెన్ ఈ బిషప్ ఇప్పుడు ఏం చేస్తుంది? సారీ, ఈ నైట్ అనేది వాట్ విల్ బి ద నైట్ మూవ్? ఇప్పుడు ఏం చేసుకుంటుంది నైట్? సో, B6 ఇలాగనా? సో, B6 మూవ్ చేసుకోకుండా ఫర్దర్‌గా అటాక్ చేసుకోవడానికి అనుకుంటే ఇలాగ F4 లో రావచ్చా? ఇంకా ఇటువైపు ఈ పవన్‌కి సపోర్ట్ ఎవరు లేరు కదా! సో, ఇలాగ నైట్ అనేది F4 లోకొస్తుంది. దెన్ వన్స్ నైట్ అనేది F4 లోకొస్తే సో, క్వీన్ అనేది సింపుల్‌గా ఇలాగ F3 లోకొచ్చేసి మళ్ళీ అటాక్ చేసుకుంటుంది. క్వీన్ అనేది మళ్ళీ అటాక్ చేసుకుంటుంది. ఈసారి నైట్ ఎక్కడికెళ్తుందంటే ఇగ ఆబ్వియస్‌లీ ఇగ ఛాన్స్ లేదని తన కింగ్‌డమ్‌లోకెళ్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మేట్ ఇన్ 1. నొటేషన్. అక్కడ పవన్ ఉంది కదా! క్యాప్చర్ చేసుకోకుండా F7 ఎలా ఎళ్తారు డైరెక్ట్‌గా? ఆ! దీన్నే మనం అలైకెన్ డిఫెన్స్ అంటాం. సో, ఎప్పుడు కూడా మీరు స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్‌లో నైట్‌ని డెవలప్‌మెంట్ చేసుకోకూడదు. పవన్‌ని అటాక్ చేసుకోవడానికి. సో, మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ ఒకసారి ట్రాప్ చూసుకోండి. ఎప్పుడైతే మనం E4లో ప్లేస్ చేసుకుంటామో నైట్ అనేది F6 లోకొస్తుంది. అండ్ దెన్ pawn advance, and then knight safe square, and then bishop attack, and then knight safe square, and then ఇలాగ తన కింగ్‌లోకి వెళ్ళకుండా బయటకు వస్తున్నారు. అండ్ దెన్ మళ్ళీ క్వీన్ వచ్చేసి అటాక్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఈసారి ఏమవుతుందంటే నైట్‌ని సేఫర్ స్క్వేర్‌లో ప్లేస్ చేసుకున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ బిషప్ అండ్ అలాగే క్వీన్ డెవలప్‌మెంట్ అయిపోయింది కాబట్టి స్కాలర్స్ మీట్ అనేది మనం స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! సో, అలాగే స్కాలర్స్ మీట్ అనేది మనం ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు. వాళ్ళ నైట్‌ని సేవ్ చేసుకుందామన్న ఒక ప్రాసెస్‌లో మనం ఏం చేసాం బిషప్‌ని అండ్ అలాగే క్వీన్‌ని డెవలప్‌మెంట్ చేసుకున్నాం. మీరు చూసారో లేదో ఇక్కడ. సో, ఇలాగా నైట్ అనేది ఒకటే మూవ్ చేసుకోకూడదు. మనం కొన్ని ప్రిన్సిపల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. డోంట్ మూవ్ ద సేమ్ పీస్ ట్వైస్ డ్యూరింగ్ ద ఓపెనింగ్. ఒక మెట్‌లకి మీరు ఒక్క మూవ్ మాత్రమే స్పెండ్ చేసుకోవాలి డెవలప్‌మెంట్ అవ్వడానికి. ఇలాగ రెగ్యులర్‌గా అటు ఇటు మూవ్ చేసుకుంటా ఉంటే మీకు ఇక్కడ డిఫికల్ట్ అవుతుంది. యాహ్! థిస్ ఇస్ ద ట్రాప్ ఫర్ టుడే. ఎలా ఉంది? అంటే వాళ్ళకి డెవలప్‌మెంట్ చేసుకుందామని అండ్ అలాగే సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకుందామని నైట్‌ని. అంటే ఈ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ డిఫరెంట్ ఇది. యాహ్! అలకెన్ యాహ్! ఇదిగోండి చూడండి. అలకెన్ డిఫెన్స్ ఈ వేరియేషన్ ఏదైతే ఉందో. ఏది ఇక్కడ రిఫరెన్స్ గేమ్ ఇది. అవును.
యాహ్! అండ్ అందరూ లీవ్